కేసీఆర్ను సామాజికంగా బహిష్కరించాలంటూ నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ సైన్యం మండిపడుతోంది. ముఖ్యమంత్రి మీద శివాలెత్తిపోతున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా రేవంత్ తీరును ఎండగట్టారు. మతి స్థిమితం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను సమాజం నుంచి బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని నిలదీశారు. కేసీఆర్ పోరాటం, కేసీఆర్ పుట్టించిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒకవేళ కేసీఆర్ అంటూడే లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కూడా ఆంధ్రోళ్ళ మోచేతికి నీళ్లు దాక్కుంటా బానిస బతుకుతుండే. ఈయన కేసీఆర్ని బహిష్కరిస్తాడా? మతి ఉండి మాట్లాడుతున్నాడా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఈయన చరిత్ర ఏందండి? ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటలేడుగా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపునూరు నెత్తిలో పెట్టుకొని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గదే వేషం ఓటుకు నోటు కేసులో దొంగ పట్టుబడ్డాడు కదా. గవే దొంగ మాటలు. ఇంకా ఒక ముఖ్యమంత్రి మాటలు, ముఖ్యమంత్రి స్థాయి మాటలు లేవు. పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయన మతి భ్రమించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ని తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తారా అండి? అసలు తెలంగాణను పుట్టించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పెట్టింది ఎవరు? ఏ ఊర్లో పోయి అడిగినా, చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు.